పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము లూకాసు వార్త 21వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. కొందరు ప్రజలు ఆలయం గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతో దేవునికి అర్పింపబడిన వస్తువులతో ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలం వచ్చును, అంతా నాశనమగును అని చెప్పెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు యేసు, మేము ఎవరు మోసగింపకుండునట్లు మెలకువగా ఉండు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అని కాలము సమీపించినదని చెప్పుదురు, కాని మీరు వారి వెంట వెళ్లవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవన్నీ జరిగి తీరును, కాని అంతలోనే అంతము రాదు అని పలికెను. ఇంకను యేసు వారితో ఇట్లు పలికెను, ఒక జాతి మరొక జాతిపై, ఒక రాజ్యము మరొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్లు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కల్పించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు యెరూషలేము దేవాలయ పతనము గురించి తెలియజేస్తున్నారు. కొంతమంది ప్రజలు అందమైన యెరూషలేము దేవాలయం చూసి ఎంతో సంతోషపడుతున్నారు. అటువంటి సమయంలో ప్రభు వారికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మీరు చూస్తున్నారు కదా ఈ అందమైన దేవాలయాన్ని. ఈ అందమైన దేవాలయము కూల్చబడుతుంది, రాతి మీద రాయి నిలువని కాలం వస్తుంది, అంతా నాశనం అవుతుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకు ప్రభు ఈ విధంగా ప్రవచిస్తున్నాడు అంటే, యూదులు ప్రభుని అంగీకరించలేదు, ప్రభు యొక్క మాటలను వారు అర్థం చేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభును వారు తిరస్కరించారు. దేవాది దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు, తన యొక్క ప్రేమ సందేశాన్ని చాటడానికి పంపించి ఉన్నాడు. కానీ యూదులు ప్రభుని తిరస్కరించారు, ప్రభుని అంగీకరించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే యెరూషలేమున ప్రజలు శిక్షకు లోనవుతారని, యెరూషలేము దేవాలయం కూడా కూల్చివేయబడుతుంది అని ప్రభు ప్రవచించాడు. ప్రభు ప్రవచించినట్లే క్రీస్తు శకము 70వ సంవత్సరములో యెరూషలేము దేవాలయము కూల్చివేయబడింది. యెరూషలేమునున్న ప్రజలందరూ కూడా శిక్షకు లోనయ్యారు. ప్రియ సహోదరి సహోదరులారా, అది విన్న ప్రజలు ప్రభుని అడుగుతున్నారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, దానికి సూచన ఏంటి అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు మెలకువగా ఉండండి, అప్రమత్తులై ఉండండి. అనేక మంది వచ్చి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేనే ఆయనను అని చెప్తూ ఉంటారు. వారి మాటలు నమ్మవద్దు, వారిని వెంబడించవద్దు అని ప్రభువు తెలియజేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరంలో కొంతమంది క్రైస్తవ నాయకులు అంతం వస్తుంది అని ప్రజలకు తెలియజేసి ఉన్నారు. చాలా మంది ప్రజలు వారి యొక్క మాటలను ఆలకించి భయపడ్డారు, ఆందోళనకు లోనయ్యారు. తర్వాత వారందరూ కూడా మోసపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకాంతం అంటే మన జీవితాంతమే. మన జీవితం ఎప్పుడు అంతమైపోతుందో మనకు తెలియదు కాబట్టి మనము అప్రమత్తులై ఉండాలి, మేల్కొని సిద్ధముగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే మన జీవితాన్ని సరిచేసుకోవాలి, ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి, నీతికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి జీవించాలి. ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకుని ప్రభు యొక్క చిత్త ప్రకారంగా జీవించినట్లయితే మనము ఈ లోకములో మేల్కొని జీవించినట్లే. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ లోకములో మేమెప్పుడు కూడా మేల్కొని జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన మంచి మనసును మాకు ప్రసాదించండి. ఈ రోజున ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.